బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికరమైన అభిప్రాయాలు, పరిశీలనలు పొందుతున్నారన్నారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టినట్లయితే తప్పుడు ప్రచారం తిప్పికొట్టే వాళ్లమన్నారు కేటీఆర్. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యాకస్వామి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. యాకస్వామి, కేటీఆర్ ట్వీట్ ని ఎలా అర్థం చేసుకోవచ్చు? శీలా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలకు వివిధ రంగాల నుంచి విచిత్రమైనటువంటి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ 32 మెడికల్ కాలేజీలు పెట్టి తెలంగాణలో విద్యార్థులకు మేము సీట్లు ఇచ్చాము, వాటికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ప్రతిపక్షాలు చేసేటువంటి ప్రాపగాండాను తిప్పుకొట్టుంటే మాకు ఈ రోజు ఫలితాలు ఈ విధంగా ఉండేవి కాదనే ఉద్దేశంతో నేను ఆ పోస్ట్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద యూట్యూబ్ ఛానళ్ల ద్వారానే పెద్ద ఎత్తున ఒక ప్రాపగాండా చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల మనసును చూరగొని అధికారంలోకి వచ్చినట్టుగా వాళ్ళంతా భావిస్తూ ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే కేటీఆర్ మేము 32 కాలేజీలు మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్లు పెట్టి ఛానల్స్ పెట్టి ఒక ప్రాపగాండాగా మాకు పాజిటివ్ అనుకూలంగా ప్రచారం చేసుకుని ఉంటే మాకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నట్టుగా ఆయన ఆ ట్వీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఏం చేసింది, వాటికి సంబంధించి ఎలాంటి ప్రజల చర్చ ఉంది, మేము చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నాము. ప్రభుత్వ రంగంలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి కూడా టీఎస్పీఎస్ ద్వారా కావచ్చు, ఒకవైపు పోలీసు ఉద్యోగాలు కావచ్చు, వివిధ గురుకుల ఉద్యోగాలు కావచ్చు, దాదాపు 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి కూడా మేము సరిగా చెప్పుకోలేకపోయాము. ఒకవైపు నిరుద్యోగ అంశం సంబంధించి కూడా ఇలాంటి ప్రాపగండ వల్లనే మాకు వ్యతిరేకంగా యువత ఓటు వేసినట్టుగా ఆయన గత కొద్ది కాలంగా భావిస్తున్నారు. ఇలాంటి విషయాల్లోనే ఆయా సందర్భాల్లో స్పందిస్తూ ఈ రోజు 32 మెడికల్ కాలేజీలు పెట్టబోలు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మాకు అనుకూలంగా ప్రచారం చేసుకునే వాళ్ళమేమో అన్న ఉద్దేశంతో ఆయన ఆ పోస్ట్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శిలా, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా కొత్తగా జరిగిందా? అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్న ఫీడ్బ్యాక్ ని బట్టి కేటీఆర్ ఇలా చేశారని చెప్పుకోవచ్చా, లేదు అన్ని అంశాలకు సంబంధించి విమర్శలకు కౌంటర్ గా ఈ పోస్ట్ అని అనుకోవచ్చా? అంటే ఓవైపు మేము చేసిన అభివృద్ధిని సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయాము, మా మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు సోషల్ మీడియా వేదిక కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా పెద్ద ఎత్తున రాంగ్ ప్రాపగాండా చేసి ప్రజల్లోకి ఒక దురుద్దేశపూర్వమైనటువంటి చర్చను జనంలోకి తీసుకెళ్లింది. ప్రధానంగా రూరల్లో యువతను అంతా నమ్మే విధంగా, నమ్మించే విధంగా ప్రచారం పట్టనే కేటీఆర్ గత కొద్ది కాలంగా ఇంటా బయట ఇదే అంశం సంబంధించి పార్టీ నేతలు చర్చిస్తూ ఉన్నారు. మేము చేసిన అభివృద్ధిని సకాలంలో ప్రచారం చేసుకోలేకపోయాము, మా మీద వ్యతిరేకంలో మాత్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసి తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయంగా లబ్ధి పొందినట్టుగా ఆయన భావిస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 1.6% ఓటింగ్ తేడాతోనే మేము అధికారం కోల్పోవాల్సి వచ్చింది. మేము సరైన విధంగా ప్రచారం చేసుకుని మేము చేసిన పనులు ప్రజలకు చెప్పగలిగితే మాత్రం మాకు అనుకూలంగా ఫలితాలు ఉండేవన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ కోవలోనే ఈ రోజు మేము కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మాకు సరైన ప్రచారం చేసుకుని ఉంటే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నట్టుగా ఆయన ఈ పోస్ట్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ స్వామి.